వ్యవసాయ ఉద్యోగుల ఐక్యత, ప్రకృతి వ్యవసాయ ఉద్యోగుల ఐక్యత. పెండింగ్ లో ఉన్నటువంటి 10 నెలల వేతనాలు ఇచ్చే వరకు, 10 నెలల వేతనాలు ఇచ్చే వరకు, 10 నెలల పెండింగ్ వేతనాలు ఇచ్చేంత వరకు ఏఐటియుసి పోరాడతాం. పెండింగ్ లో ఉన్నటువంటి 10 నెలల వేతనాలు ఇచ్చే వరకు ప్రకృతి వ్యవసాయ ఉద్యోగుల ఐక్యత, ప్రకృతి వ్యవసాయ ఉద్యోగుల ఐక్యత. ఆ సమస్యలు పరిష్కరించేంత వరకు, సమస్యలు పరిష్కరించేంత వరకు వర్ధిల్లాలి ప్రకృతి వ్యవసాయ ఉద్యోగుల ఐక్యత, వర్ధిల్లాలి ప్రకృతి వ్యవసాయ ఉద్యోగుల ఐక్యత. పెండింగ్ లో ఉన్నటువంటి 10 నెలల వేతనాలు మంజూరు చేసే వరకు ఇవ్వాలి. పెండింగ్ లో ఉన్నటువంటి 10 నెలల వేతనాలు వెంటనే ఇవ్వాలి. 10 నెలల పెండింగ్ వేతనాలు వెంటనే. ప్రకృతి వ్యవసాయ ఉద్యోగుల ఐక్యత, ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ఉద్యోగుల ఐక్యత, ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ఏఐటియుసి జిందాబాద్, జిందాబాద్. మా సమస్యలు పరిష్కరించేంత వరకు తగ్గించాలి పని భారాన్ని, తగ్గించాలి పని భారాన్ని, తగ్గించాలి పని ఒత్తిడిని. పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యం, పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యం తొలగించిన ఉద్యోగులను వెంటనే తీసుకోవాలి, తొలగించిన ఉద్యోగులను వెంటనే తీసుకోవాలి, తొలగించిన ఉద్యోగులను వెంటనే తీసుకోవాలి. ఏఐటియుసి జిందాబాద్, జిందాబాద్. విడుదల చేయాలి ప్రకృతి ఉద్యోగుల 10 నెలల వేతనాలు వెంటనే విడుదల చేయాలి. ప్రకృతి ఉద్యోగుల 10 నెలల బకాయిలు వెంటనే. మా సమస్యలు పరిష్కరించేంత వరకు, మా సమస్యలు పరిష్కరించేంత వరకు ఇవ్వాలి. 10 నెలల పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలి. 10 నెలల పెండింగ్ వేతనాలు వెంటనే. మా సమస్యలు పరిష్కరించేంత వరకు ప్రకృతి వ్యవసాయ ఉద్యోగుల ఐక్యత, ప్రకృతి వ్యవసాయ ఉద్యోగుల ఐక్యత, ప్రకృతి వ్యవసాయ ఉద్యోగుల ఐక్యత. ఇవ్వాలి 10 నెలల వేతనాలు వెంటనే ఇవ్వాలి. 10 నెలల పెండింగ్ వేతనాలు, బకాయి పడ్డ 10 నెలల పెండింగ్ వేతనాలు అర్థాంతరంగా తొలగించిన ఉద్యోగులను వెంటనే, అర్థాంతరంగా తొలగించిన ఉద్యోగులను వెంటనే. ఏఐటియుసి మా సమస్యలు పరిష్కరించేంత వరకు, మా సమస్యలు పరిష్కరించేంత వరకు ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా, ప్రభుత్వ ఉద్యోగులుగా, ప్రభుత్వ ఉద్యోగులుగా విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్నటువంటి 10 నెలల వేతన బకాయిలు వెంటనే విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్నటువంటి 10 నెలల వేతన బకాయిలు వెంటనే. వేతనాలు విడుదల చేసే వరకు, వేతనాలు విడుదల చేసే వరకు, 10 నెలల వేతనాలు విడుదల చేసే వరకు, మా సమస్యలు పరిష్కరించేంత వరకు ప్రకృతి వ్యవసాయ ఉద్యోగుల ఐక్యత, ప్రకృతి వ్యవసాయ ఉద్యోగుల ఐక్యత. 10 నెలల వేతనాలు విడుదల చేసే వరకు ఏఐటియుసి వర్ధిల్లాలి. ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ ఎంప్లాయీస్ యూనియన్ వర్ధిల్లాలి. ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ ఎంప్లాయీస్ యూనియన్ మా వేతనాలు విడుదల చేసే వరకు తీసుకోవాలి. అర్థాంతరంగా తొలగించినటువంటి ఉద్యోగులను వెంటనే తీసుకోవాలి. అర్థాంతరంగా తొలగించినటువంటి ఉద్యోగులను వెంటనే. ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా, ప్రభుత్వ ఉద్యోగులుగా. పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యాన్ని వెంటనే, పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యాన్ని వెంటనే. హెచ్ఆర్ పాలసీని వెంటనే, హెచ్ఆర్ పాలసీని వెంటనే. ప్రభుత్వ ఉద్యోగులుగా, ప్రభుత్వ ఉద్యోగులుగా మా సమస్యలు పరిష్కరించేంత వరకు విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్నటువంటి 10 నెలల వేతనాలు విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్నటువంటి 10 నెలల వేతనాలు, వేతనాలు విడుదల చేసే వరకు, వేతనాలు విడుదల చేసే వరకు నశించాలి.
నశించాలి రాష్ట్ర అధికారుల నిర్లక్ష్య వైఖరి, నశించాలి ప్రకృతి ఉద్యోగుల పట్ల రాష్ట్ర అధికారుల నిర్లక్ష్య వైఖరి, చర్యలు తీసుకోవాలి నిర్లక్ష్యం చేసినటువంటి అధికారులపై వెంటనే విడుదల చేయాలి 10 నెలల బకాయి వేతనాలు, విడుదల చేయాలి 10 నెలల బకాయి వేతనాలు, ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా వేతనాలు, ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా వేతనాలు, ప్రభుత్వ ఉద్యోగులుగా మహిళా ఉద్యోగులకు పని భద్రత, మహిళా ఉద్యోగులకు పని భద్రత, మహిళా కార్మికులకు ఉద్యోగ భద్రత, మా సమస్యలు పరిష్కరించేంత వరకు మహిళా కార్మికులపై వేధింపులు, మహిళా ఉద్యోగులపై వేధింపులు, మహిళా ఉద్యోగులపై వేధింపులు, మహిళా ఉద్యోగులపై వేధింపులు, 10 నెలల బకాయి వేతనాలు, 10 నెలల బకాయి వేతనాలు, 10 నెలల బకాయి వేతనాలు, మా సమస్యలు పరిష్కరించేంత వరకు ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా వేతనాలు, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు, ప్రభుత్వ ఉద్యోగులకు కల్పించినటువంటి సౌకర్యాలు, ప్రభుత్వ ఉద్యోగులకు కల్పించినటువంటి సౌకర్యాలు వర్ధిల్లాలి. ప్రకృతి ఉద్యోగుల ఐక్యత, ప్రకృతి ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా ఏదైతే ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులు 13,500 మందికి గత సంవత్సరం 2023-24 సంవత్సరంలో దాదాపు 10 నెలల వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి పెండింగ్ వేతనాలు ఇవ్వండి అని అనేక సార్లు సాక్షాత్తు ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ గారికి సెక్రటరియట్లో మా యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు అందరం కలిసి రిప్రజెంటేషన్ చేసి నెల రోజులు అవుతా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి CEO గారిని దాదాపు 2-3 సార్లు కలవడం జరిగింది. అయితే ఈరోజు ప్రకృతి వ్యవసాయానికి నిధులు లేవా, లేకపోతే ఇచ్చేటువంటి నిధులు పక్కదారి పడతా ఉన్నాయా, కనీసం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేటువంటి ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వారికి వేతనాలు విడుదల చేయడంలో ఈరోజు జాప్యం ఎందుకు జరుగుతుందని మేము ఇంత ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు 10 నెలల వేతనాలు దాదాపు 100 కోట్ల రూపాయలని అధికారులే లెక్కలు చెప్తా ఉన్నారు. ఒక పక్క కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 60% నిధులు కేటాయిస్తూ ఉన్నది. అయితే కనీసం ఉద్యోగులకు వేతనాలు ఇవ్వకుండా ఈరోజు ఇబ్బందులకు గురి చేయడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ఈ వేదికగా ఇది ఆరంభ ఉద్యమం మాత్రమే. 10 నెలల వేతనాలు విడుదల చేయకపోతే రాబోయే వారం రోజులు మీకు టైం ఇస్తాం. వారం తర్వాత ఇదే ఆఫీస్ దగ్గర ప్రత్యక్ష ఆందోళనకు అవసరమైతే నిరాహార దీక్షకు కూడా ఇక్కడే టెంట్ వేసుకొని కూర్చుంటామని కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ ప్రకృతి వ్యవసాయ పనిచేసేటువంటి మహిళలు నెలల తరబడి వేతనాలు రాకపోతే అప్పులు, అధిక వడ్డీలకు అప్పులు చేసుకొని ఈరోజు వీధిన పడి కుటుంబాలకు వైద్య ఖర్చులు కానీ విద్య ఖర్చులు కానీ ఈరోజు భరాయించలేక, పనిచేసే చోట పని భద్రత లేక ఈరోజు వాళ్ళంతా కూడా అభద్రత భావంతో పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రకృతి వ్యవసాయంలో ఉన్నటువంటి అన్ని క్యాడర్లు ICRPలు కానీ, L1 కానీ, L2 కానీ, DMMLTలు కానీ, లేకపోతే MTలు కానీ అందరూ కూడా ఈరోజు భయాందోళనలో ఈరోజు ఆందోళన చేయాలంటే ఎక్కడ తొలగిస్తారో, బయటికి వస్తే మమ్మల్ని ఎక్కడ తీసేస్తారో అనేటువంటి ఒక భయాందోళనలో ఈరోజు ఉద్యోగాలు చేసేటువంటి దుస్థితి రాష్ట్రంలో ఉంది. ఏ ఒక్క ఉద్యోగి కూడా ఈరోజు ధర్నా చేయాలని హక్కుల కోసం ఈరోజు వీధుల్లోకి వస్తూ ఉన్నారు. అయితే ప్రకృతి వ్యవసాయంలో పనిచేసేటువంటి ఉద్యోగులకు గౌరవ వేతనం ఇవ్వడం వల్ల, వాళ్ళని ఉద్యోగులకు గుర్తించకపోవడం వల్ల వాళ్ళు ఉద్యోగాలు చేయలేక ఇక్కడ బయటికి రాలేక తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి తక్షణమే వారికి వేతనాలు మంజూరు చేయాలా, HR పాలసీ అమలు చేయాలా. ఈరోజు వేలు జీతాలు ఇస్తున్నటువంటి మీరు PF ESI సౌకర్యం కల్పించడం లేదంటే చాలా సిగ్గుచేటటువంటి విషయం. ఖచ్చితంగా ఉద్యోగికి ఏదైనా జరిగితే ESI కార్డు లేదు, ప్రావిడెంట్ ఫండ్ లేదు, పెన్షన్ సౌకర్యం లేదు. మీరు 5 లక్షలు, 1 లక్ష రూపాయలు జీతం ఇచ్చి వారికి ఏం ఉపయోగం అని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా PF ఇవ్వాలా, ESI ఇవ్వాలా, HR పాలసీ అమలు చేయాలా. ఎవరైతే ఈరోజు ముఖ్యమంత్రి ప్రభుత్వంలో భాగస్వామ్యం, ఆయన ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ప్రకృతిలో భాగస్వామ్యం కాబట్టి ప్రకృతి వ్యవసాయంలో పనిచేసినటువంటి ఉద్యోగులను ప్రకృతి ఉద్యోగులుగా, ప్రభుత్వ ఉద్యోగులుగా ఈరోజు గుర్తించాల్సిన అవసరం ఉందని మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో అన్ని జిల్లాల్లో నిర్మాణ మహాసభలు ఏర్పాటు చేసి ఇదే వేదిక మీద 10,000 మందితో పెద్ద ఎత్తున మా సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్ ఆందోళనకు మేమంతా కూడా సిద్ధమవుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, వేతనాలు ఇవ్వకపోతే అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల దగ్గర ఆందోళన కార్యక్రమాలకు కూడా మేమంతా కూడా సిద్ధమవుతామని కూడా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.